హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో శుభప్రదమైన రామదేవుని పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈ పూజను సాధారణంగా మాఘమాసంలో ప్రారంభిస్తారు. మాఘమాసం చాలా పవిత్రమైన మాసం కావటంతో ఆ సమయములో రామదేవునిని పూజ చేయటం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, కుటుంబ సుఖం కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఈ పూజను 5 ఆదివారాలు, 5 గురువారాలు నియమంగా భక్తితో చేయాలి. ఈ పూజకు నైవేద్యం తప్పనిసరి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు షుగరు, కొద్దిగా పాలు, 2 స్పూన్లు ఆవు నెయ్య, కొద్దిగా ఇలాచీ పౌడర్. ఈ పదార్థాలు బాగా కలిపి 5 ఉండలుగా తయారు చేసుకోవాలి. ముందుగా పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఒక చిన్న పీట తీసుకుని ఆ పీటకు పసుపు రాసి అందంగా ముగ్గు వెయ్యాలి. మధ్యలో రామదేవుని పటం పెట్టాలి. పక్కన పసుపుతో చేసిన చిన్న వినాయకుడిని ఉంచాలి. ముందుగా వినాయకుడిని పూజ చేయాలి. తర్వాత రామదేవునికి షోడశోపచార పూజ చేయాలి. ఆవునేతి దీపం తప్పకుండా పెట్టాలి. దీపం, ధూపం, పుష్పం, నైవేద్యం మొదలైనవి. పూజ అనంతరం రామదేవుని కథను భక్తితో చదవాలి. సిద్ధం చేసిన 5 గుండలను నైవేద్యం సమర్పించాలి. పూజ పూర్తయ్యాక నైవేద్యాన్ని ఇలా పంచాలి. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువుకి, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి, 1 ఉండ భర్త పిల్లలతో కలిపి మన ఇంటి వారంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా నియమముతో, భక్తితో రామదేవుని పూజ చెయ్యటం వల్ల కుటుంబములో సుఖశాంతులు కలుగుతాయని, ఆర్థికంగా స్థిరత్వం పడతామని, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని, పిల్లలకు మంచి భవిష్యత్తు కలుగుతుందని నమ్మకం. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.